అనుదినము దేవస్థానంలో దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా యెషయా గ్రంథం 30:18 కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మను కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే మిమ్మల్ని కరుణింపవలనని, మిమ్మల్ని దయతో నడిపించాలని, దీవించాలని ఆయన ఉద్దేశం. గనుకనే ఆలస్యం అని అనుకోకండి. ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదు, నేను అడిగిన వాటికి వెంటనే జవాబు ఇవ్వచ్చు కదా, ఇటువంటి సందేహం మీలో మనసులోకి రానివద్దు. కొన్ని విషయాలకు అడిగిన వెంటనే జవాబు వస్తే గర్వించే అవకాశం ఉంది, పడిపోయే అవకాశం ఉంది, ఆత్మీయ అంధత్వంలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఆత్మీయ గర్వం చాలా భయంకరమైంది, ఆత్మీయ అంధత్వం చాలా ఘోరమైంది, ఆత్మీయ భ్రష్టత్వం కూడా చాలా ఘోరమైంది. ఇటివి రాకుండా దేవుడు నేను మిమ్మల్ని కరుణించాలని ఆలస్యం చేస్తున్నాను. కలవరపడొద్దు, కృంగిపోవద్దు, మీ మనసును అతలాకుతలం చేసుకోవద్దు, విశ్వాసంతో కనిపెట్టండి. ఈ వాగ్దానం రెండో మాట ఏమన్నా అంటే మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. ఎందుకు నిలబడ్డావు ప్రభు అంటే నేను కరుణించడానికి, నీపై దయ చూపడానికి, నిన్ను బలపరచడానికి, నీ కన్నీళ్లు తుడిచివేయడానికి, కృంగిపోయిన నిన్ను లేవనెత్తడానికి, బలహీనతలో ఉన్న నిన్ను బలపరచడానికి, అనేక విధాలైన శోధనలు గుండా వెళ్తున్న మీ జీవితంలో జయం అనుగ్రహించడానికి ప్రభు మన కొరకు నిలబడి కనిపెడుతున్నాడు. ఎగ్జామ్ రాస్తున్న స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ బయట గేట్ దగ్గర కనిపెడుతూ ఉంటారు. ఏమని? నా బిడ్డ ఎగ్జామ్ పూర్తి చేసుకుని రాగానే తను తీసుకుని వెళ్ళడానికి. కరుణతో, దయతో, తన బిడ్డ మీద ఉన్న ప్రేమతో తల్లిదండ్రులు ఎలా అయితే ఎదురు చూస్తారో మన ఈ జీవిత యాత్రాకాలంలో అనేక పరీక్షలు రాస్తూ ఉన్నాం. అవును, కొందరు ఆర్థిక ఇబ్బందులనే పరీక్షలు రాస్తున్నారు, కొందరు శ్రమలనే పరీక్షలు రాస్తున్నారు, మరికొందరు వ్యాధి రోగములనే పరీక్షలు రాస్తున్నారు. అనేక రకాలైన సమస్యలు ఒక పరీక్షగా నీకు ఎదురయ్యాయి. ఈ పరీక్ష హాల్లో నువ్వు బయటకు రావాలని ప్రభు నీకంటే ముందుగానే నిలబడి ఉన్నాడు, నీపై దయ చూపాలని, నీపై కరుణ చూపాలని. ప్రార్థిద్దాం. ఈ వాగ్దానం పట్టుకుని ప్రభువా నిన్ను ఎదుర్కొనే మనసు నాకు దయచేయమని ప్రార్థించండి. ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో అతను భోజనం చేయను అన్నాడు. బయట తలుపు నొద్ద ఎందుకు నిలుచున్నావు ప్రభు అంటే ఆ ఇంట్లోనికి, ఆ గృహంలోకి రావాలని, నీ హృదయం అనే గృహంలోకి రావాలని, మీ ఆత్మీయ జీవితంలోనికి, మీ కుటుంబంలోనికి ఆయన వచ్చినప్పుడు ఆయన అంటాడు, నాతో మీరును, మీతో నేను భోజనం చేయదు అనగా అద్భుతమైనటువంటి సహవాసం గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు సన్నిధిలో కూర్చోవడం, ప్రభుతో నడవడం, ఆయనతో కూడా కలిసి భోజనం చేయడం ఎంత అద్భుతమైనటువంటి ధన్యత కదా. ఈ ధన్యత ఉచితంగా ఇస్తాయంట. ఇటువంటి దయ, కరుణ మనందరి మీద చూపాలని ప్రభు అని దేవుడు నిలిచి ఉండి ఆయన ఎదురు చూస్తున్నాడు మీకు సాయం చేయాలని. ఒక చిన్న కీర్తన, ఒక పల్లవి పాడుకొని తర్వాత వాగ్దానాన్ని విందాం. కరుణామయుడవయ్యా, నీ కరుణను చూపితివి, కృపగలవాడవయ్యా, నీ కృపతో నింపితివి. కరుణామయుడవయ్యా, నీ కరుణను చూపితివి, కృపగలవాడవయ్యా, నీ కృపతో నింపితివి. నన్ను విడక నీదు ప్రేమతో నాతో నీవు నడచితివి, నన్ను విడక నీదు ప్రేమతో నాతో నీవు నడచితివి. కరుణామయుడవయ్యా, నీ కరుణను చూపితివి, కృపగలవాడవయ్యా, నీ కృపతో నింపితివి. ప్రపంచంలోని జీవులన్నీ కూడా వాటి పిల్లల పట్ల ఎంతో కరుణ, దయ చూపిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యంలో ఈ మంచు ప్రాంతంలో బావి బయట నిలబడిన తల్లి పులిని చూస్తున్నారా మీరు? ఈ జాగువార్ ఇది కనిపెడుతూ బయట నిలబడి ఎందుకుంది అంటే అందులో పడిపోయిన తన బిడ్డను బయటికి తీయాలని. తన పిల్ల పడిపోయింది కాబట్టి దాన్ని రక్షించుకోవాలి, దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న ఆశతో, తృష్ణతో అది అలా కనిపెట్టుకొని ఎదురు చూస్తుంది. ఏ విధము చేతనైనను పడిపోయిన బిడ్డను పైకి లేపాలని.
జంతువుల్లోనే ఇటువంటి గొప్ప ప్రేమను పెట్టిన దేవుడు మానవులైన మనందరి కొరకు ఆయన కనిపెట్టుకుని ఉంటాడా? అందుకే అంటాడు, ఆయన మనల్ని కరుణించాలని కనిపెట్టుకున్నాయట. పడిపోయిన బిడ్డలను రక్షించుకోవడానికి జంతువులే ఎంతో ప్రయత్నం చేస్తుండగా జీవం గల దేవుడు ఆయన విశ్వాసం ఉంచిన నిన్ను లేవనెత్తాలని, నిన్ను బలపరచాలని, నిలబెట్టాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడు. విశ్వాసంతో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిద్దాం. తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని కూడా కరుణించి, రక్షించి, కాపాడి, వర్ధిల్ల చేసి ఆయన సాక్షులుగా నిలబెట్టుకుని ప్రభు రాకటకు మిమ్మల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామాన్ని గనపరుస్తూ, స్తుతిస్తూ, మహింపరుస్తున్నాను. అనుదినం మీరు మాకు ఇస్తున్న కృపావార్తను బట్టి మీ నామాన్ని గనపరుస్తున్నాను. అయా, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ ఉండగా మీరు సెలవిచ్చిన రీతిగా మమ్మల్ని కరుణింపవలనని మీరు మా కొరకు నిలబడి ఉన్నారు. ప్రతి హృదయ ద్వారం వెలుపటి నిలబడి ఉన్నావు నాయన. మీ స్వరమిని మేము ఆహ్వానిస్తే మా లోనికి రావాలని, మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయని మీరు ఆశిస్తున్నారు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న హృదయంలోకి రమ్మని ఎవరైతే పిలుస్తున్నారో అట్టి వారందరినీ ప్రభు నీ ముఖకాంతి చేత వారిని తాకండి. నీ వెలుగును వారి ప్రకాశింప చేయండి. వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను, వారి పనుల్లో, వారి ఉద్యోగాల్లో, వారి పిల్లల చదువుల్లో కూడా నీ గొప్ప సహాయం అనుగ్రహించండి. ఎవరైతే శ్రమంలో, కష్టాల్లో, దుఃఖంలో, వేదంతో ఉన్నారో ఈ ఉదయకాలం వారందరికీ విడుదలిమ్మని అడుగుతున్నాను. రకరకాల పరిస్థితుల్లో ఏం చేయాలో ఇటు తోచని పరిస్థితుల్లో ఉన్న వారికి సరైన ఆలోచన, సరైన జ్ఞానం ఈ ఉదయకాలం వారికి దయచేయండి. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపారం విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్లబోతున్నారో అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఏ విధంగా వారు సమస్యల నుండి బయటపడగలరో, ఏ విధంగా ప్రయత్నం చేస్తే వారి జీవితాలు ఆస్వాదించబడతాయో తగిన జ్ఞానమును, వివేకమును వారికి అనుగ్రహించి వారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని దీవించి బలపరచమని, గాయపడిన వారిని వారి గాయములు మాన్పువాడు నీవే, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు నీవే, బలహీనులకు బలాభివృద్ధినిచ్చేవాడు నీవే. వీరందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ ఉండగానే వారి ఇళ్లలో ఉన్న, ప్రయాణంలో ఉన్న, హాస్పిటల్లో ఉన్న, ప్రమాదంలో ఉన్న, సమస్యలు ఉన్న వారందరికీ నీ గొప్ప సహాయమును దయచేసి మీ నామాన్ని హెచ్చించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభువైన యేసుక్రీస్తు వరకు కృపా సమాధానములు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఈ దినం బర్త్డే ఉన్నటువంటి వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వి విష్ యు ఆల్ ది బెస్ట్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీకు వాగ్దానము 1 శామ్యూయల్ 10:6 నీకు క్రొత్త మనస్సు వచ్చును. యు టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్. ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావు. నూతన హృదయం, నూతన ఆలోచన, నూతన తలంపులు దేవుడు మీకు దయచేయను గాక. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదాలకు అడుగుపెట్టుకు ప్రభు మీకు కృప దయచేయను గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద లాంగ్ లైఫ్ and may the Lord protect you and provide all your needs in Jesus' name. God bless you. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దేవుడు దంపతులని మీకు దయచేయనుగాక. మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగునుగాక. మీరు ఇరువురు కలిసికట్టుగా ప్రార్థనాపూర్వకంగా ఉంటుండగా మీ ఇళ్లలో ఉన్న సాతానికి లయపరచబడి మీ కుటుంబాలు దీవించబడునుగాక. వాగ్దానము మాథ్యూ చాప్టర్ 26:41. మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు ఎలాంటి శోధనలో పడకుండా భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు, మీ ఇద్దరు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా ఎలాంటి శోధనలో పడకుండా మీరు తప్పించబడదురుగాక. ఆమేన్. శోధనల కాలంలో నేను మిమ్మల్ని తప్పిస్తాను అన్నాడు. వాచ్ అండ్ ప్రే సో దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. ప్రభు మిమ్మల్ని దీవించి మీరు ప్రార్థిస్తుండగా మీరు శోధనలో పడకుండా కాపాడి మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన
అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.